ఇజ్రాయెల్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బ్రేకింగ్ అందుతోంది. ఇరాన్ పై దాడులు చేసే సీన్ ఇజ్రాయెల్కి లేదు. తమ సాయం లేకుండా ఇరాన్ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కి లేదని ట్రంప్ చెప్పారు. తాను దౌత్యానికి ఇంకా కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. ఇజ్రాయెల్ విక్టరీకి సిద్ధంగా ఉంది. అయితే అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రం ఏదైతే ఉందో భూగర్భంలో ఉన్నటువంటి అణు క్షేత్రాన్ని ధ్వంసం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కి లేదంటూ స్పష్టంగా చెప్పారు. నరం లేని నాలుక ఏదైనా ఉంది అంటే గనక అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కోసారి తాను ఏం మాట్లాడతాడో కూడా ఎవరికీ తెలియదు. భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి ట్రంప్ కొన్ని రోజుల తర్వాత అబ్బే తన ప్రమేయం ఏం లేదండి, వాళ్లే పరిష్కరించుకున్నారని చెప్పి నవ్వుల పాలయ్యాడు. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం సమయంలో కూడా ట్రంప్ ద్వంద్వ వైఖరి చూపిస్తున్నాడు. తన సాయం లేకుండా ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్కు అంత సీన్ లేదంటూనే పూర్తిగా మేమే చేస్తున్నాం, మా వల్ల ఇది సాధ్యమవుతుందంటూ ఆయన చెప్పుకోవటం మళ్ళీ గొప్పలకి పోవటం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ట్రంప్ ఏమన్నాడో లేటెస్ట్గా చూద్దాం. Well, there were no weapons of mass destruction. I never thought there were. And that was somewhat pre-nuclear. You know, there was a nuclear age, but nothing like it is today. And it looked like I'm right about the material that they've gathered already. It's a tremendous amount of material. And I think within a matter of weeks, or certainly within a matter of months, they're going to be able to have a nuclear weapon. We can't let that happen. I was very much opposed to Iraq. I said it loud and clear, but I was a civilian, but I guess I got a lot of publicity. But I was very much opposed to the Iraq war. And I actually did say, don't go in, don't go in, don't go in. But I said, if you're going to go in, keep the oil. But they didn't do that. What intelligence do you have that Iran is building a nuclear weapon? Your intelligence community that they are at this point? Well, then my intelligence community is wrong. Who in the intelligence community said that? Your director of national intelligence, Tulsi Gabbard. Well, there were. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో టెల్ అవీవ్ను ఉద్దేశిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన సాయం లేకుండా ఫోర్డ్లో ఉన్నటువంటి భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు అసలు లేదన్నాడు. న్యూజెర్సీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు ఆయన. తమ ఆయుధాలు లేకుంటే ఇరాన్పై దాడులు చేసే సీన్ ఇజ్రాయెల్కు అసలు లేదన్నారు. ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్దగా ప్రభావం చూపించదన్నారు. వారికి ఆ సామర్థ్యం లేదని చెప్తున్నాడు ట్రంప్. ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ కొంతమేరకు ప్రయోజనాలు సాధించింది. తాను దౌత్యానికి కట్టుబడి ఉన్నాను అని చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే సైనిక కార్యకలాపాలను ఆపేయాలని ఇజ్రాయెల్ని ఒప్పించడం ప్రస్తుతానికి కుదరదన్నారు. ఎవరైనా గెలుస్తుంటే ఇలాంటి అభ్యర్థనలు చేయడం కష్టమన్నారు. ఈ క్రమంలో యుద్ధంలో టెల్ అవీవ్ అద్భుతమైనటువంటి దాడులు చేస్తోంది. టెహ్రాన్వి పేలవంగా ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ తోసిపుచ్చారు. వారు సాయం చేయలేరంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు. ఇరాన్ యూరప్తో కాకుండా అమెరికాతో చర్చలు జరపాలనుకుంటున్నారని వెల్లడించారు. ఇక మొత్తానికి ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇజ్రాయెల్ ప్రతిష్టను తగ్గించే విధంగా ఉన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ దేశాల ముందు ఇజ్రాయెల్ని తక్కువగా నిలబెడతాయనటంలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి అనుమానం కూడా లేదు. ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ఆయన నాలుగుకి నరం లేదు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. అంటే క్రెడిట్ మొత్తం తన ఖాతాలో పడాలి, ఏదైనా ట్రంప్ చెప్పినట్టుగానే ఈ ప్రపంచం నడుచుకుంటుంది అన్న భావన కలగజేసే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు ఇజ్రాయెల్ అద్భుతమైనటువంటి పోరాటం చేస్తుంది, ఇరాన్ను చావు దెబ్బ కొడుతుంది, ఇజ్రాయెల్ దాడులు షాక్కి గురి చేసే విధంగా ఉన్నాయని చెప్పి మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్కి అంత సీన్ లేదనేశాడు. ఇరాన్లో ఉన్నటువంటి ఫోర్డ్లో ఉన్న భూగర్భంలో ఉన్నటువంటి అణు కేంద్రాన్ని ధ్వంసం చేసే సత్తా ఇజ్రాయెల్కి అసలు ఏమాత్రమూ లేదు. అంటే అమెరికా సాయం తప్పకుండా కావాల్సిందే. ఇజ్రాయెల్ అమెరికాని అడగాలి, అమెరికా రంగంలోకి దిగాలి. అప్పుడు మాత్రం ఇజ్రాయెల్ అమెరికా కలిస్తేనే ఈ యుద్ధానికి ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది, ఇజ్రాయెల్ పై చేయి సాధించే అవకాశం ఉందని చెప్పి చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితుంది. మరోవైపు ఇరాన్ యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఐరోపా కంట్రీస్ మద్దతు తీసుకుంటుంది మధ్యవర్తిత్వం కోసం. వాళ్ళ వల్ల ఏమీ కాదు, ఇరాన్ తప్పు మీద తప్పు చేస్తుంది. ఒకవేళ మీకు మధ్యవర్తిత్వం కావాలంటే, సయోధ్య కుదరాలి అంటే, ఈ యుద్ధం ఆగాలి అంటే అమెరికాతో చర్చలు జరపాలి. అమెరికా ముందుకు మీరు ఆ చర్చల ప్రతిపాదనను తీసుకురావాలి. అప్పుడైతేనే మాత్రం ఇది సాధ్యమవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ ఈ యుద్ధం ఆగిపోవాలంటే ముందుగా మీరు ట్రంప్ దగ్గరికి రావాలి. ఇదే ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఒకవైపు
ఒకవైపు ఇజ్రాయెల్ దగ్గర సత్తా లేదని చెప్తున్నాడు, మరోవైపు ఇరాన్ వల్ల ఏమీ కాదని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ యుద్ధాన్ని ఆపేది అమెరికా మాత్రమే, ఇంకా ఎవడూ కూడా మీకు సాయం చేయలేడు. అమెరికా కంటే ట్రంపే ముందని చెప్తున్నాడు ఆయన వ్యాఖ్యలు అదే విధంగా ఉన్నాయి. ఆయన నినాదం ఒకటే, అమెరికా ఫస్ట్ అంటాడు. కానీ ఆయన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ఆలోచనలు కావచ్చు, ఆయన తీరు కావచ్చు, ఆయన ప్రవర్తన కావచ్చు, ట్రంప్ తర్వాతే ఎవరైనా ట్రంప్ ఫస్ట్ అన్న విధంగా ఆయన ప్రవర్తన కనిపిస్తుంది. ఒకసారి భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా ఆయన ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. ఎన్నిసార్లు నాలుక మడత పెట్టాడో మనం చూసాం. ఈ యుద్ధాన్ని ఆపింది నేనే, సామరస్యపూర్వకంగా నేను సమస్యను పరిష్కరించాను, నేను వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలకమైన కండిషన్లు పెట్టాను, అప్పుడే వీళ్ళు దిగొచ్చారు, అప్పుడే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు, ఆ యుద్ధం నేనే ఆపాను అని చెప్పాడు. తర్వాత ప్రధానమంత్రి మోదీ G7 సమ్మిట్ నుంచే కెనడా నుంచే డైరెక్ట్గా మాట్లాడారు, ఫోన్ చేసి మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు, ట్రంప్ మీ పద్ధతి సరిగా లేదు, మూడో దేశం ప్రమేయం మీరు ఎప్పుడూ కోరుకోలేదు, భవిష్యత్తులో కూడా ఇంకా కోరుకోము, మీరు అట్లా మాట్లాడదు, మీరు అట్లా పద్ధతి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఆ తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ యుద్ధం నేనే ఆపానన్నాడు. మళ్ళీ సీరియస్గా చెప్పేసరికి ఒక అడుగు వెనక్కేసి నా ప్రమేయం ఏమీ లేదు, భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా మాట్లాడుకున్నాయి, సైనిక ప్రతినిధుల సమక్షంలో వాళ్ళు మాట్లాడుకున్నారు, చర్చలు చేసుకున్నారు, వాళ్ళిద్దరూ కూడా తెలివైన మనుషులు, వాళ్ళిద్దరూ కూడా యుద్ధాన్ని వాళ్ళంతటి వాళ్ళే ఆపుకున్నారు, నా ప్రమేయం ఏమీ లేదని చెప్పి మళ్ళీ వాస్తవాలను అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాడు. అంటే దీని అంతటికి కారణం డొనాల్డ్ ట్రంప్ వైఖరి, ఆయన మెంటాలిటీ, ఆయన విధానం ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో శాంతి కాముకుణ్ణి నేనే, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులన్నా తగ్గిస్తుంది నేనే, రష్యా యుక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయిల్ ఇరాన్ కావచ్చు, భారత్ పాకిస్తాన్ కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, అందరి మధ్య ఉద్రిక్తతలు తగ్గించేది నేనే, అందరి సమస్యలు పరిష్కరించేది నేనే. ఇక్కడ అమెరికా కూడా కాదు, ట్రంప్ ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నాడు శాంతి కాముకుల్లాగా, నన్ను ఒక శాంతి దూతగా చూడాలి ఈ ప్రపంచం, అన్ని యుద్ధాలు నేనే ఆపుతున్నాను. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే 2026 సంవత్సరంలో ఇచ్చేటువంటి నోబెల్ బహుమతి, శాంతి బహుమతి తనకు రావాలని చెప్పి బలంగా కోరుకుంటా ఉన్నాడు. మొన్న ఆసిమ్ మునీర్తో భేటీ ఉద్దేశం కూడా అదే. ఆ భేటీ తర్వాత నోబెల్ శాంతి బహుమతికి ఈయన అర్హుడు అంటూ పాకిస్తాన్ కూడా ప్రతిపాదించింది. ఆసిమ్ మునీర్ చాలా స్పష్టంగా చెప్పాడు కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బరాక్ ఒబామాకే ఇచ్చారు, అసలు ఆయనకి అర్హత లేదు, నాకెందుకు ఇవ్వరు, నేను అన్ని యుద్ధాలు ఆపుతున్నాను కదా, అన్ని దేశాల మధ్య శాంతి కుదురుస్తున్నాను కదా. ఇది ట్రంప్ వైఖరి అనమాట. అంటే ఆయన ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాడు, ఎవరిని తక్కువ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు, ఏ రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాడు. తాను ఎలివేట్ కావాలి, తాను గొప్పవాడిని, తాను శాంతి దూతని, ఇది ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయని కనిపిస్తోంది. నిజంగా మనం గతంలో కూడా ఏ అధ్యక్షుడిని చూడాల ఈ విధంగా, జార్జ్ బుష్ కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, బరాక్ ఒబామా కావచ్చు, ఎవరు కూడా ఏ అమెరికా అధ్యక్షుడు కూడా చేయనటువంటి పిచ్చి పనులు, చేయనటువంటి విద్వేషకరమైనటువంటి ఆ వ్యాఖ్యలు, చేయనటువంటి ఏదైతే మితిమీరిన ఉత్సాహం ప్రదర్శించడం, తాను గొప్ప అని నిరూపించుకున్నటువంటి ప్రవర్తన, ఇది గతంలో మనం ఏ అధ్యక్షుడిని కూడా చూడలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ వైఖరిని ప్రపంచ దేశాలు చూసి నవ్వుకుంటున్నాయి. ఇలాంటి ఒక కమెడియన్ని పెద్దన్న దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడా అని చెప్పి నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఈరోజు ఇజ్రాయెల్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అవే దారిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్కి అంత సీన్ లేదు, ఇజ్రాయెల్కి నేను సాయం అందిస్తేనే, నాకు తోడుగా ఇజ్రాయెల్ ఉన్నప్పుడు మాత్రమే ఇజ్రాయెల్ ఇరాన్ని ధీటుగా ఎదుర్కోగలదు అని మాట్లాడుతూ ఉన్నారంటే, ఇన్ని రోజులు ఇజ్రాయెల్ వెనక ఉండి నడిపించినటువంటి అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పూర్తిగా ఇజ్రాయెల్ని తక్కువ చేసి చూపిస్తున్నాడు, అవమానిస్తున్నాడు. ఇది చాలా స్పష్టంగా ప్రజలందరికీ అర్థమవుతోంది, ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అర్థమవుతుంది. కానీ ట్రంప్ ఎన్ని కుప్పిగంతులేసినా, దేశాల మధ్య ఎలాంటి చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేసినా, నేను శాంతి దూతని అని చెప్పి చర్చలు జరుపుతున్నాను అని చెప్పి ప్రకటన చేసినా ప్రపంచ దేశాలు నమ్మే పరిస్థితి లేదు. ఇరాన్ ఇప్పటికి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తప్పుపడతానే వస్తుంది. మీరు ఇజ్రాయెల్ మాకు జరుగుతున్నటువంటి యుద్ధంలో మీరు మధ్యలోకి రావద్దు, మీకు సంబంధం లేదు, అణు ఒప్పందానికి సంబంధించి మేము ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి ఇరాన్ కూడా ముందుకు పోతుంది. సో డెఫినెట్గా అమెరికా అధ్యక్షుడు వైఖరి మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన ఇంకా ఇదే విధంగా ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా అమెరికా నష్టపోయే అవకాశం ఉందని ప్రపంచంలో అమెరికా వ్యతిరేక దేశాలన్నీ కూడా ట్రంప్ను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే పుతిన్ కూడా చెప్పాడు, ఇజ్రాయెల్ ఇరాన్
ఈ రెండు దేశాల మధ్య ఇజ్రాయెల్తో మీరు జతకట్టి దాడి చేయడం అనేది ప్రపంచానికి అంత మంచిది కాదు, ఇది మీ వైఖరి మార్చుకోండి అని రష్యా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఏం జరుగుతుందో చూద్దాం. ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. డొనాల్డ్ ట్రంప్ పిచ్చి చేష్టలు ఇకనైనా మానుకో, దేశాల మధ్య ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, నువ్వు నీ వైఖరి మార్చుకో, నీకు నోబెల్ శాంతి బహుమతి కాదు కదా, ఇంకా ఏ బహుమతి కూడా నీకు రాదు, నీ ఆశలన్నీ కూడా ఇప్పుడు గలంతైపోయాయి, ఇప్పటికైనా నీ తీరు మార్చుకో, దేశాల మధ్య దూరిపోయి శాంతి మంత్రం జపిస్తూ నాటకాలు ఆడటం బంద్ చేయని చెప్పి దేశాలు కూడా ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నరం లేని నాలుక ఎట్లయితే మాట్లాడుతుందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సామెత అనేది చాలా కరెక్ట్గా సరిపోతుంది. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎన్నిసార్లు యూ టర్న్ తీసుకుంటాడో తెలియదు. సో డెఫినెట్గా ఇది తీవ్రంగా చర్చనీయాంశమవుతుంది. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.